ఏం రుచి ఏం లంచం తెలంగాణ ప్రజలారా, ప్రజాస్వామిక మేధావులారా, విద్యార్థులారా, బుద్ధిజీవులారా, మట్టి మనసులారా, ఓ మేధావులారా, ఓ విద్యార్థి నాయకులారా, వినండి. మన కాక తెలంగాణ జాతిపిత 80,000 బుక్కులు చదివిన అన్న మేధావి కట్టిన బ్రిడ్జి ఇది. మానేరు బ్రిడ్జి, ఓడేడు టు గర్మిలపల్లి. ఈ బ్రిడ్జి ఈ అనుసంధానం, ఈ బ్రిడ్జి కడితే అది చదువులింది. 100 కోట్లు ఈ తెలంగాణ ప్రజల రక్త చెమటల, ఈ తెలంగాణ ప్రజల ఖజానాను తోని కట్టిన బ్రిడ్జి అది చదువులింది. కూలి ఇగో ఇరిగింది, మళ్ళా కూలి పడుడా కాదు, ఇరిగింది. ఇగో చూడండి ఓ బుద్ధిజీవులారా, ఓ ప్రజలారా, మూడు దిక్కుల ఈ బ్రిడ్జి కూలింది. ఓ గుడ్డిజీవులారా, టీఆర్ఎస్ ఈయన జాతిపిత, నా కవిత, నా హరీష్ రావు, నా కేటీఆర్ అనే ఓ మేధావులారా, ఓ బుద్ధిజీవులారా, అరే చూడర్రా, ఇటువంటిది అక్కడ మన 1,30,000 కోట్లు పెట్టి, 1,30,000 కోట్లు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరం మేడిగడ్డ కూలిపోయింది. అన్నారం బుంగ కుంగిపోయింది. మొత్తం ఈ రోజు మన దేశ ఖజానా లాజ్ చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు ఎవడొచ్చినా ఈ ప్రభుత్వాన్ని నడపద్దు, ఈ ప్రభుత్వం కూలిపోవాలి, ఎవడొచ్చినా ప్రభుత్వం నేను తప్ప ఎవడు రావద్దని దోసుకున్న ఈ దొంగ, ఈ కేసీఆర్, ఈ కుటుంబం, వీళ్ళని తీసుకొచ్చి మానేర్ల వాళ్ళ కుటుంబాలను దీనికి సంబంధించి ఈ ప్లాన్ ఇచ్చినోడు ఎవడు? ఇన్ని కోట్ల ప్రజల సొమ్మును మొత్తం నీలపాలు చేసినటువంటి వ్యక్తులను ఈ మానేర్లనే ఉరిదీయాలే. ఓ ప్రజాస్వామ్యమా, నిజంగా ప్రజాస్వామ్యం అయితే ఇక్కడ వాళ్ళని ఇక్కడ న్యాయ విచారణ చేసి ఇక్కడ ప్రజా కొట్టు పెట్టి ఇక్కడ ఉరిదీయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అటు చూపెట్టు, అన్ని చూపెట్టు, చూడండి అని చెప్పి అన్ని చూపెట్టు. అది డిస్టెన్స్ గ్యాప్ ఎక్కువ వచ్చిందా? వచ్చిందంటే ప్లాన్ వచ్చింది ఇక్కడ.